నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఎంపీ ఎన్నికలు జాతీయ అంశాలతో ముడిపడి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదివరకు గెలిచిన ఎంపీలు ఈసారి కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతుంది. చాలా మంది ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో టచ్ లో కూడా వెళ్లారని అర్థమవుతుంది. అయితే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడైనటువంటి బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గడ్డం ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తారనుకున్నటువంటి గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకి ఒక పోటీదారుడు వచ్చాడనే చెప్పుకోవాలి. అంతేకాకుండా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల కూడా పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఉంటారన్న చర్చ కొంతకాలంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బోర్లకుంట వెంకటేష్ నేతకే మరోసారి అవకాశం ఇస్తుందా, లేదంటే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకి లేదంటే నల్లాల ఓదెలకు అవకాశం ఇస్తుందా వేచి చూడాలి. అయితే వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి బాల్కా సుమన్ కు లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి. ఇక ఇతర నియోజకవర్గాలకు పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీలో తీవ్ర పోటీ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు అక్కడ అవకాశం లభిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ధన్యవాదాలు.